ఈరోజు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో మన ఆఫీస్ నందు పట్టణ పరిధిలో రెస్టారెంట్లు, హోటల్స్, అదేవిధంగా ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళందరితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారు మీటింగ్ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే, వర్షాలు బాగా ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలు పడే సందర్భాల్లో మనము చాలా హైజీన్ ని, శుభ్రతని పాటించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఫుడ్ కు సంబంధించిన వ్యాపారం చేసేటప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క రెస్టారెంట్ లో కూడా పరిశుభ్రమైన తాజా ఫుడ్ని మాత్రమే విక్రయించాల్సిందిగా, నిలవ ఉన్న ఫుడ్ ఏదైనప్పటికీ కూడా అది విక్రయించొద్దని, దాన్ని బయట ఎవరికి కూడా పెట్టొద్దని చెప్పేసి తెలియచేయటమైంది. అదే రకంగా గ్లాసులు కావచ్చు, గిన్నెలు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, ఏమైనా మన హోటల్స్ లో వాడే అన్ని కూడా కడిగిన తర్వాత, శుభ్రపరిచిన తర్వాత వేడి నీళ్ళల్లో ముంచి ఆ తర్వాత మాత్రమే వాటిని మరలా మనము పబ్లిక్ కి ఇవ్వాలి. అలా వేడి నీళ్ళల్లో ముంచి ఇవ్వమని చెప్పేసేసి, అదే విధంగా ఫుడ్ తయారీలో ఉండే వాళ్ళు మాస్టర్స్ కావచ్చు, వాళ్ళకి హెల్పర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా గ్లౌజెస్, అదే విధంగా తలకి స్కార్ఫ్, ఇవన్నీ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. అదే విధంగా వారు పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. హ్యాండ్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవటము, అదే రకంగా హెల్త్ చెకప్లు చేయించటం, ఇవి కూడా చేసి ఎప్పుడు రిపోర్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. సర్వ్ చేసే వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్పించాలి. తలకి మాస్క్ ఇది పెట్టుకోవటము, స్కార్ఫ్ పెట్టుకోవడం, చేతులు గ్లౌజులు పెట్టుకోవటం, ఇవన్నీ వీటన్నిటిని కూడా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఏదైనా పాండమిక్ లాంటిది ఏదైనా కనుక ఎక్కువగా వచ్చినట్లయితే కనుక దానివల్ల అందరూ నష్టపోతారు. ఒక రకంగా ఆఫీసర్స్ మేమందరము కూడా ఇబ్బంది పడతామైతే, ఇంకో రకంగా ఏదైనా కూడా దీంట్లో తేడాలు వచ్చినా, ఎక్కడైనా ఏదైనా హోటల్స్ కానీ ఏదైనా ఫుడ్ ప్రకారంగా కంప్లైంట్స్ వచ్చినట్లయితే కనుక వ్యాపారాన్ని ఆపు చేయవలసిన సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి మనం మంచిగా ముందుగానే జాగ్రత్త పడి చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని పూర్తి స్థాయిలో మనం గనక ఆరోగ్యాన్ని కాపాడుతూ హైజీనిక్ గా ఫుడ్, రెస్టారెంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసినట్లయితే మీకు వ్యాపార పరంగా బాగుంటుంది. అదే రకంగా ప్రజల ఆరోగ్యపరంగా కూడా అది మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సూచనలు పాటించవలసిందిగా అందరికీ మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాము.